హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రస్తుతం డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, చాలా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వీటి కోసం నేను ఉద్యోగం సాధించాలి ఎలాగైనా అని సరే పల్లెటూరు నుంచి పెట్టిటారా సర్దుకొని రూముల్లో ఉంటూ కోచింగ్లు అంటూ చాలా బాగా కష్టపడుతున్నారు యువత యువకులు. కానీ ఉన్నట్టుండి చాలామందిలో ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ కనుక చదవాలనే ఇంట్రెస్ట్ కనుక తగ్గిపోయినప్పుడు నేను చెప్పే ఈ మాటలను గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా మీరు చదువుతారు. సో మరి ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా? సరే, చదవాలనే ఇంట్రెస్ట్ పోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, చదవాలనే ఇంట్రెస్ట్ పోయినప్పుడు ఇవి గుర్తు చేసుకోండి. ఏంటండి? ఈ పాయింట్స్ని గుర్తు చేసుకోండి. ఆ పాయింట్స్ చెప్పే ముందు నేను అడిగే ఒక ప్రశ్నకి కామెంట్ రూపంలో సమాధానం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలు ఎన్ని? కామెంట్లో పెట్టండి. మరి సో నెంబర్ వన్ ఏంటండి? మిమ్మల్ని అవమానించిన సంఘటనలు. ఏంటండి? మిమ్మల్ని అవమానించిన సంఘటనలు. ఊళ్ళో అందరికి వచ్చింది, తాడి పెరిగినట్టు పెరిగా, నీకు మాత్రం ఉద్యోగం రాలేదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. ఇలాంటివి ఎన్నో ఉండొచ్చు మీ జీవితంలో, ఒక్కసారి గుర్తు చేసుకోండి. నెంబర్ 2, పేరెంట్స్ మీ చదువు కోసం పడిన కష్టం. నెంబర్ 2 అంటే ఏంటి? పేరెంట్స్ మీ చదువు కోసం పడిన కష్టం. రెక్కాడితే గాని డొక్కాడిన బతుకులు, కాయ కష్టం చేసి ఉదయం పోతే సాయంత్రం వస్తారు, అప్పప్పులు చేసి మిమ్మల్ని పెద్ద చేసి ఇంత వారిని చేసి సంక్రాంతి వచ్చిందంటే చాలు పాపం వారికి బట్టలు లేకపోయినా మీకు మాత్రం వేలల్లో బట్టలు తెస్తారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీ పేరెంట్స్ మీ చదువు కోసం పడిన కష్టం. నెంబర్ 3, మంచి ఉద్యోగం వస్తే మారే మీ ఆర్థిక పరిస్థితులు. మీకు కనుక మంచి ఉద్యోగం వస్తే మారే మీ ఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ స్టేటస్ మారిపోతుంది. గుర్తు తెచ్చుకోండి. నెంబర్ 4, మీకు ఇప్పుడున్న విలువ ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చే విలువ. ఏంటండి? నెంబర్ 4, మీకు ఇప్పుడున్న విలువ ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చే విలువ. ఇప్పుడు మనకు ఎలాంటి విలువ ఉండదు. నువ్వు ఎంత తెలివైన వాడైనా సరే నీకు ఊళ్ళో విలువ ఉండదు. నీకు విలువ ఉండాలంటే ఏదైనా మంచి పనులు చేసి ఉండాలి. ఏదో ఒక ప్రస్తుతం మన పల్లెటూరులో చిన్న ఉద్యోగం వచ్చినా చాలు, అబ్బో మీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ కొట్టాడు కదా. చాలా మంది పోకిరీగా తిరుగుతూ సడన్ గా ఉద్యోగం వచ్చిందంటే ఊళ్ళో వాడంత మగోడు లేడు, ఊరంతా వాడి గురించి చెప్పుకుంటది. అరే నువ్వు ఎన్నాళ్ళుగా కష్టపడ్డావు, మెరిట్ స్టూడెంట్ అయినా నిన్ను డేకర్. సో అది మాత్రం గుర్తు తెచ్చుకోండి. ఏంటంటే నెంబర్ 4, మీకు ఇప్పుడున్న విలువ ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చే విలువ. ఓకే. నెంబర్ 5, మీరు సాధించే ఉద్యోగం వల్ల మీ పేరెంట్స్ కి వచ్చే సోషల్ రెస్పెక్ట్. మీరు సాధించే ఉద్యోగం వల్ల మీ పేరెంట్స్ కి వచ్చే సోషల్ రెస్పెక్ట్. మీరు కనుక డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం మీకు వచ్చిందంటే, అమ్మా మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంట కదమ్మా, అమ్మా మీ కూతురుకు ఉద్యోగం వచ్చింది కదమ్మా, అబ్బా ఎంత మంచి పిల్లలు కన్నారమ్మా, ఊరికి మంచి పేరు తీసుకొచ్చారమ్మా, ఇంటికి వెలుగు ఆడపిల్ల అయితే ఊరికి వెలుగు మీ పిల్లలు ఇచ్చిన విజయమమ్మ అని ఆ బయట నుంచి వచ్చిన వ్యక్తులు మీ పేరెంట్స్తో మాట్లాడుతుంటే నిజంగా ఆ పేరెంట్స్ యొక్క ఆనంద బాష్పాలు వర్ణాతీతం. గుర్తుపెట్టుకోండి. ఏంటండి? మీరు సాధించే ఉద్యోగం వల్ల మీ పేరెంట్స్కి వచ్చే సోషల్ రెస్పెక్ట్ ఎద్దనుకుంటున్నారా? ఇచ్చేయండి. మరి నెంబర్ 6, మీరు మీ పేరెంట్స్కి ఇచ్చే అతి పెద్ద కానుక ఏంటి? మీ పేరెంట్స్కి మీరు ఏ కానుక ఇవ్వాలనుకుంటే పైన చెప్పాను. నెంబర్ 1, 2, 3, 4, 5 బాగా గుర్తుపెట్టుకోండి. చదవాలని ఇంట్రెస్ట్ పోయినప్పుడు ఇవి గుర్తు తెచ్చుకోండి. మీరు మీ పేరెంట్స్కి ఇచ్చే అతి పెద్ద కానుక ఏది లేదండి, మంచి ఉద్యోగం సాధించడం. మరి మీరు సాధిస్తారు కదా?
నేను అడిగిన మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలు. సో ఈ వీడియోలో కామెంట్ పెట్టండి. అదేవిధంగా నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ గురించి కూడా మీకు ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టండి. సో ఇంకెందుకు, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది ఈ వీడియోస్ చూసి అలా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అండి లైక్ చేయండి, చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఎనీవే, ఫోకస్ ఆన్ యువర్ గోల్, ఫోకస్ ఆన్ యువర్ గోల్, బీ కన్సిస్టెంట్. ఆల్ ద బెస్ట్. జై హింద్.